ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, మేము తగ్గించుకుంటాము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఓన్లీ GST తప్పితే మిగతా ట్యాక్స్లు అన్నీ కూడా తగ్గించుకుంటాము, కానీ స్టేట్ గవర్నమెంట్లు ఏవి కూడా తగ్గించుకోవట్లేదు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. ఓన్లీ ప్రజలనే మోసం చేసి ఇంకో కుట్ర తీసుకొచ్చారు బత్తాల ఫ్యాక్టరీ. ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు ఈ GSTలోకి బిడ్డలు కూడా తీసుకురావాలి. రాష్ట్రాలకు అన్ని అధికారులు పొల్లోడు కూడా లాక్కుని మీరు దుర్మార్గంగా అదానీ గారి పార్టీ లాక్కుని ఇవాళ దీనికి నేను ఒకటి చెప్తాను. ఏమండి, ₹3 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా పెంచలేదు 10 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కానీ డీజిల్ మీద పెట్రోల్ మీద తెలంగాణ ప్రభుత్వం కొత్త సుంకాన్ని వేయలేదు. ఇది ఖచ్చితం అండి. మీరేం చేశారు, ₹3 నుంచి 700% పెంచి 200% తగ్గించారని ఆనందపడతాను. ఇదేం చెవులో పూలు పెట్టుకుని క్యాబేజీలు క్యాలీఫ్లవర్ కాకుండా అక్కడెక్కడ దొరుకుతాయి మార్కెట్స్లో పెద్ద ఫ్లవర్లు పెట్టుకోవాలి. జనం నమ్ముతున్నారు, నాయకులు. ఇంకోటి కూడా చెప్తున్నారు, మేము ఈ పెంచేసి వచ్చిన 5 లక్షలు 10 లక్షలు కూడా సబ్జెక్టు కరెక్షన్ ఎంతన్నా దాంట్లో పాత బాకీలు తీర్చామంటే RBIకి RTA వేశారు. పాత బాకీలు జనరల్గా తీర్చింది కూడా వచ్చింది, కానీ తీర్చింది కూడా లేదు, అది కూడా ఇచ్చారు. అది కూడా నమ్మేశారు జనాలు. ఓకే, తెలంగాణకి అడుగడుగున అన్యాయం చేస్తున్నారు. కానీ మరి నిజంగా 8 మంది ఎంపీలు గెలిచారు ఇక్కడ. 8 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. రెడ్డి గారు సహృదయుడు. మరి ఎందుకు తెలంగాణకి వాళ్ళంటే ఎందుకు మాట్లాడలేకపోయారు? అక్కడ ఫెయిల్ అయ్యారంటారా? కాదండి, ఫెయిల్ అవటం కాదు, అంతా అదానీ గారు డిసైడ్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం వెళ్ళదు కావచ్చు, అదానీ గారు మొత్తం అదానీ గారి కనీసాలను నడితే ఇంకే ప్రభుత్వం ఉందండి అక్కడ. అదానీ గారి పార్టీ ప్రభుత్వమే. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండేది. ఇవాళ ఈ ప్రపంచంలో ఎక్కడన్నా కిమ్ము హిట్లర్ తప్ప ఎన్నిసార్లు మీకు పేరు చెప్పాను, 52 ఫోటోలు 53 ఫోటోలు ఇంత పుస్తకంలో ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్. బీజేపీ సర్కార్ ఎన్డీఏ సర్కార్ కాదు, మోదీ సర్కార్. బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ. అసలు చెప్తున్నానండి, హిందూ మహాసభ లేదా జనసంఘ నుంచి వచ్చిన నాకు అర్థమైంది. మీరు 61 మోడీ గారి పేరు ప్రపంచంలో ఎక్కడ కిమ్ కూడా వేసుకోండి. ఇంకా నేను బీజేపీ అండి మహానుభావులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పెద్ద పార్టీ బీజేపీ. అంటే నేను కూడా చాలా సార్లు అదే అడుగుదాం అనుకున్నా, మీరు ఎందుకు బీజేపీ మీద విమర్శలు చేస్తారు అని ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. మీరు కేవలం అందులో ఉన్న వ్యక్తుల కోసం మాట్లాడతారు తప్ప బీజేపీ పార్టీ గురించి అన్యాయం చేశారు. తెలుగు జాతికి నమద్రోహం నైవంచం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీ లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూర్చుని వెంకటేశ్వర స్వామిని మోసం చేసేసిన వ్యక్తుల గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన వ్యక్తుల గురించి, తెలంగాణకి తరతరాలుగా అన్యాయం చేస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడకపోతే ఇంకెలాగండి నేను ఇవాళ. అందుకనే అయోధ్య రాముడు చాలా పవర్ఫుల్ అండి, మా వెంకటేశ్వర స్వామి కూడా ఇంకా చాలా పవర్ఫుల్ అనుకోండి. అందుకని ఇలాగే చేశారు, అందరినీ బయట కూర్చోబెట్టారు. అసలు వర్షం కారిపోతుంది మనంతా. టెంపుల్ అవ్వకుండా ఎలక్షన్ కోసం ముందు చేశాను, ఒక తీక్షణంగా లుక్ వేసేటప్పుడు అయోధ్యలో ఓడిపోయారంట. అంటే ఇప్పుడు మరి నిజంగానే వీళ్ళు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. అందులో లక్ష రూపాయలు ఇవ్వటం జరిగింది. కంప్లీట్ గా జరిగిందని మీరు అనుకుంటున్నారా? అండ్ కొన్ని చోట దాన్ని ఏమంటారు తెల్ల కార్డులు, అది డెఫినెట్ గా ప్రాబ్లం. అంటే 11,56,000 మందికి 11 లక్షల మందికి నేరుగా ₹1,00,000 వాళ్ళ అకౌంట్ లో పడ్డారు. కొంతమంది డిస్క్రిపెన్సీ వచ్చింది. మిగతా నేను అనేది అది సరి చేసుకోవాలి. ఏ గవర్నమెంట్ అని ఇట్స్ నాట్ ప్రాబ్లం. కానీ మీరు ఆ మాట అసలు అవ్వదు అనే పరిస్థితి ఎక్కడండి? ₹2,00,000 లోన్ అన్నారుగా, బీఆర్ఎస్ విమర్శలు చేశారుగా. 2 లక్షల రుణమాఫీ చేస్తే అందరూ ఏం చేస్తామన్నారు. అందరూ యాక్చువల్గా సాధ్యం కాదని భావించారు. ఇది తెలంగాణ మీకు తెలుసా, తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇండియాలో ఫస్ట్. నేను నమ్మశక్యం ఏంది అసలు యాక్చువల్గా మన చిన్నప్పుడు పంజాబ్ ఉండేది, చిన్న రాష్ట్రాలు కదా, పెద్ద రాష్ట్రాలు అక్కడక్కడ హర్యానా ఉండేది అనుకోండి. హర్యానా ఇప్పుడు దీనికి తక్కువ ఉందనుకోండి. ఇవాళ ఆ స్టేజ్కి వెళ్ళిందంటే సంపన్న రాష్ట్ర విభజనలో బికాస్ ఆఫ్ హైదరాబాద్ రావటం, అప్పులు 58% ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవటం మీద ఏదైనా కానీ అక్కడ ఏదైనా కానీ ఒక బంగారు పళ్ళుని చేతులు ఇచ్చినట్టు అయింది. కేసీఆర్ గారు ఎక్సెప్ట్ కాళేశ్వరంలో కనుక అతి చేయకుండా ఉండుంటాయి. దానివల్ల నష్టం అన్ని పూర్తిగా నష్టం, లాభం 20-30% ఉంటుంది. కాళేశ్వరంలో జరిగిందని అంటారా, జరిగింది అనలేదంటారా? ఏదండి పూర్తిగా అవినీతి జరిగిందంటారా? అవినీతి జరిగిందని చెప్పడానికి నేను మీ జర్నలిస్ట్ అని చూసేసి అంటే మీకున్నటువంటి సమాచారం ఖచ్చితంగా దుర్వినియోగం జరిగింది. దాని మీద అసలు లాభం లేదు. 20% లాభం ఉండొచ్చు, 80% దాని బదులు అది తప్పు చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉండేదండి. ఇంకప్పుడు పోరాడట్లేదు. వాళ్ళు ఓడిపోవడానికి అందరూ బాగుండాలని కోరుకుంటాను. నాకు తెలుగు జాతి కావాలి. నేను చెప్పాను ఆ రోజు కూడా కలిసి ఉండాలని కోరుకున్నా. ఈ రోజు కూడా తెలుగు జాతి అందరూ బాగుండాలి. నాకు బండి సంజయ్ గారు కావాలి, లేదా ప్రవీణ్ కుమార్ గారు కావాలి, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అందరూ కావాలి. నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాలేదు సార్. తెలంగాణలో బీజేపీ
పుంజుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 8 మంది ఎంపీలు గెలిపించుకున్నారు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో. అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా పరిస్థితి లేని రోజులు కూడా చూసాం. రాజాసింగ్ ఆయన అవును ఎస్ ఎస్ రాజాసింగ్ దమ్ముండే సరే ఆయన మాటలని ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం కొన్నిట్లో, కానీ దమ్మున్నాడు, నెగ్గాడు. ధైర్యంగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు రేపు పొద్దున మేమే నెక్స్ట్ అధికారంలోకి తెలంగాణలో మేమే రాబోతున్నాం చెప్పుకున్న సందర్భంలో ఈరోజు తెలంగాణకి వెళ్ళి మొండి చేసి చూపిస్తే రేపు పొద్దున పార్టీ పరిస్థితి ఏంటి ఇక్కడ? పర్వాలేదు ఏమదా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అయోధ్య రాముడు ఉన్నాడు, మతం ఉంది, లేదా పాకిస్తాన్ బూచ్ ఉంది, ఎంఐఎం బూచ్ ఉంది. ఎంఐఎం పచ్చి మతతత్వ పార్టీ, దాంట్లో ఉండడం లేదు. ఉత్తర భారతీయ చిత్త అంత కాకపోయినా మతతత్వ పార్టీ కింద మారిపోయే పరిస్థితి కనపడుతుంది. అందువల్ల ప్రజల్ని ఆ ఉద్వేగాల్లో పెడితే న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో న్యాయం చేసి ఈ 9 సంవత్సరాల నుంచి చేసిన నమ్మక ద్రోహాన్ని సవరించుకుని ఆ గుజరాత్కి పట్టుకుపోయిన అన్నీ కూడా మళ్ళీ పెట్టి ఆంధ్రప్రదేశ్ కూడా విభజన హామీలు ఇచ్చి 2 రాష్ట్రాల అధికారులు రమ్మని నేను వ్యతిరేకం కాదు. బ్రహ్మాండంగా 1000 కొబ్బరికాయలు కొడతాను రాజ్నాథ్ సింగ్ గారు చెప్పాను. మళ్ళా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన 100% అమలు చేసి తెలంగాణ కూడా అమలు చేస్తే 1000 కొబ్బరికాయలు నా చేత్తో నేనే ఆ కార్యాలయం ముందు బీజేపీకి మీరే ఓటేస్తారు. బీజేపీ కార్యాలయం ముందు కూడా దండం పెడతాను. నాకు పార్టీ మీద తెలుగు జాతికి అన్యాయం చేస్తాను. బాధ నిజంగా ఒక తెలుగు పౌరుడిగా మీరు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేం లేదు. మీ ఫస్ట్ ప్రయారిటీ మీరు, నేను ఇండియన్ సిటిజన్, కాశ్మీర్ ముఖ్యం కాశ్మీర్ మీరు అంటారు. నా ఫస్ట్ ప్రయారిటీ నా తెలుగు జాతి. 13.5 కోట్ల మంది తెలుగు జాతికి వాళ్ళ ఢిల్లీలో జరుగుతున్న పాదుషాల ఆ పదఘట్టంలో నలిగిపోతున్న ఆత్మగౌరవాన్ని తిరిగి కాపాడుకోవాలని ఉద్దేశం నాకు. అంతేనండి.